హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు పల్లవి అండి. నా యూట్యూబ్ ఛానల్‌లో మరిన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీలో ఎవరైనా కొత్తగా చూసి మీకు కనుక నా ఛానల్ నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజైతే మేము స్ట్రాబెర్రీ పికింగ్ అని వెళ్తున్నామండి. ఇది మాకు నేను ఆల్రెడీ చెప్పాను. జూలై అండ్ ఆగస్ట్ మంత్ ఇక్కడ కిడ్స్‌కి హాలిడేస్. సో, మాకు ఇక్కడ సేమ్ ఈ 2 మంత్స్‌లోనే స్ట్రాబెర్రీ పికింగ్, బెర్రీస్, చెర్రీస్, రాస్‌బెర్రీస్ ఈ పికింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాపిల్ పికింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ డౌనీస్ ఫార్మ్ అని చెప్పి మేము ఉన్న ప్లేస్‌కి ఒక 1 అవర్ జర్నీ మాకు. ఆ ప్లేస్‌లో మాకు పికింగ్ ఉంది అని తెలిస్తే ఇంకా అక్కడికని ప్లాన్ చేసుకున్నాము. సో, మేము ఎంటర్ అవ్వడమే ఇక్కడ ఏంటంటే రాస్‌బెర్రీస్ పికింగ్ అని రాసి పెట్టారు. ఇంకా డౌట్ వచ్చింది. స్ట్రాబెర్రీస్ ఉండవా ఏంటి? మేము యాక్చువల్‌గా స్ట్రాబెర్రీస్ కోసమనే పికింగ్ చేద్దాము అని చెప్పి వచ్చామన్నమాట. సో, అక్కడ రాస్‌బెర్రీస్ అని పెట్టేసరికి మాకు డౌట్ వచ్చింది. స్ట్రాబెర్రీస్ అయిపోయాయేమో అని. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా! అదంతా ఫాము, దాని పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఫ్రీ పార్కింగే అండి. మనం ఏం పే చేయాల్సిన పని లేదు. ఎందుకంటే లోపల పికింగ్ కోసం మనకి అమౌంట్ అనేది తీసుకుంటారు. లైక్ పర్ పర్సన్ ఇంత, ఒక బాస్కెట్‌కి ఇంత అని చెప్పేసి. ఇదైతే ఫామ్ అండి. చాలా బావుంది ఫామ్ అయితే. ఇంకా చాలామందైతే పికింగ్ చేసుకొని రిటర్న్ కూడా అయ్యారు. మాకు కొంచెం ఆ రోజు లేట్ అయింది మేము పిక్ చేసుకోవడానికి వెళ్ళేటప్పటికి. ఇంకా ఫస్ట్‌గా అయితే లగేజ్ అంతా ఇక్కడ పెట్టి మాకు ఏమేమి అవసరమో వాటి వరకు తీసుకెళ్దాము అని చెప్పేసి కార్ పార్కింగ్ దగ్గరికైతే వచ్చేసాము. ఎప్పుడైనా మనం ఈ బెర్రీస్ పికింగ్ వీటికెళ్ళినప్పుడు వాటర్, కొంచెం స్నాక్స్ అయితే కంపల్సరీ మనతో ఉంచుకోవాలండి. ఎందుకంటే కిడ్స్ ఉంటారు కదా! ఈ రైట్ సైడ్ అయితే ఇక్కడ యానిమల్స్ పెట్టుంచారు. దానికి ఫీడ్ చేయాలి అని అంటే ఆ ఫుడ్ అమ్ముతున్నారు. ఆ ఫుడ్ తీసుకొని ఇక్కడ ఫీడ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ జెమ్స్ అవి ఉంటాయి కదా అని చెప్పేసి. మా వాడైతే ఇంకా అంతా పకడ్బందీగా రెడీ అయ్యాడు. క్యాపును, గ్లాసెస్ అవి పెట్టుకొని. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి స్ట్రాబెర్రీస్ పికింగ్ అది ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్‌లోనేమో కిడ్స్ ప్లే జోన్ అని ఉంది. దానికి మళ్ళీ సపరేట్ మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి పర్ పర్సన్ ఇంత అని ఉందండి. యాక్చువల్‌గా 2 మెంబర్స్ అయితే మనకి చిన్న బాస్కెట్, 3 మెంబర్స్ అనుకోండి అప్పుడు పెద్ద బాస్కెట్ అట్లా ఇస్తున్నారు. ఇది వచ్చేసి వేగన్. ఈ వేగన్‌లో ఏంటంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడ దింపుతారు. మీన్స్ మనం స్ట్రాబెర్రీసా, రాస్‌బెర్రీసా అనేది దింపుతారు మనం ఇందులో ఎక్కితే. ఇదైతే ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశాడు మా వాడు. ఇంకా మాకు ఊళ్ళో ట్రాక్టర్ ఎక్కడం వీడికి బాగా అలవాటు ఉండేదనమాట. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ మేము స్ట్రాబెర్రీసే మాకు కావాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ ఇండిపెండెన్స్ డే అప్పుడు కొంచెం అంతా స్ట్రాబెర్రీస్ ఎంప్టీ అయ్యాయి, ఎక్కువ దొరక్కపోవచ్చు. బట్ ఇట్స్ ఏ ట్రెజర్ హంట్ అనమాట, మీరు వెతుక్కోవాలి అని చెప్పారు. నిజంగానే అది ట్రెజర్ హంట్ లానే ఉంది. ఎక్కువ బెర్రీస్ లేవు, ఎందుకంటే అంత ముందు వీక్ లాంగ్ వీకెండ్ కదా, సో అయిపోయాయి. కానీ మేము వెతికితే మాకు దొరికాయండి ఫ్రెష్‌గా. అసలు స్ట్రాబెర్రీస్ ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి, చాలా యమ్మీగా ఉన్నాయి. ఏదైనా బయట మనం కొనే వాటికిను డైరెక్ట్ ఇలా తోటలో తీసుకునే వాటికి చాలా చాలా తేడా ఉంటుందండి. ఈ స్ట్రాబెర్రీస్ చూసారా, ఇలా ఎప్పుడు చెట్టు మనం ఇలా కిందకి వంచి చూస్తేనే మనకి తెలుస్తుంది అక్కడ బెర్రీస్ అందులో దాక్కొని ఉంటాయి అన్నమాట స్ట్రాబెర్రీస్. ఇలా లైన్స్ వేశారు. దానికి అలా డ్రిప్పింగ్ కూడా పెట్టారు వాటర్ కోసం అని చెప్పి. మేము వెళ్ళినప్పుడు మాత్రం ముందు పెట్టనట్టున్నారు. మంచిగా డ్రైగానే ఉంది. ఎందుకంటే ఇట్లా పికింగ్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ మడ్ అలా ఉంటే కూడా కష్టం కదా బెర్రీస్ పిక్ చేసుకోవడానికి. ఇంకా పిల్లలైతే బాగా వచ్చారండి. ఇక్కడ మేము స్ట్రాబెర్రీస్ పిక్ చేస్తున్నాం కదా, ఈ కలర్ చూసారా అసలు ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఆ రెడ్ కలర్వి. ఇంకా ఈ స్ట్రాబెర్రీస్ అయితే పికింగ్ అయిపోయింది. మాకు ఎగ్జాక్ట్‌గా దీని ఆపోజిట్‌లోనే మనకి రాస్‌బెర్రీస్ పికింగ్ కూడా ఉంది. మాకు వాంటెడ్ స్ట్రాబెర్రీసే కదా, ఇంకా మేము ఎక్కువ స్ట్రాబెర్రీసే ఫిల్ చేసుకున్నాము.
ఇంకా ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ మేము పిక్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఇక్కడ చెట్లున్నాయండి. పెద్ద పెద్ద చెట్లు. అసలు మంచిగా ఉంది గాలి అది నీడకెళ్తే. ఇంకా పిల్లలకి ఏదన్నా కాసేపు స్నాక్స్ అవి ఇద్దాము ఒక 10 మినిట్స్ అని చెప్పేసి ఈ స్ట్రాబెర్రీ పికింగ్ అయితే అయిపోయాక ఒక 10 మినిట్స్ ఆ చెట్టు కనిపిస్తుంది కదా ముందు, ఆ చెట్టు దగ్గరికెళ్ళి ఒక 10 మినిట్స్ కూర్చున్నాము. సో కొంచెం పిల్లలు ఏదన్నా వాటర్ అవి కూడా బాగా పట్టించాలి, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతారండి ఈ ఎండలకి వీటికి. సో మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకొని ఇట్లా పిల్లలకి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పికింగ్. ఇంకా ఫైనల్గా అయితే ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి వచ్చి ఇంకా ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాము. ఎందుకంటే కొంచెం స్ట్రాబెర్రీస్ తక్కువగా ఉన్నాయని చెప్పాను కదా, సో కొంచెం వెతుక్కోవాల్సి వస్తుందండి. ఇంకా మీలో ఎవరైనా స్ట్రాబెర్రీ పికింగ్స్ ఇలా ప్లాన్ చేసుకుంటే కిడ్స్ ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ వాటర్ పెట్టుకోండి, స్నాక్స్ ప్యాక్ చేసుకోండి, అలాగే ఒక ఎక్స్ట్రా డ్రెస్ అండ్ కొన్ని నాప్కిన్స్ అయితే పక్కాగా మీతో పాటు క్యారీ చేయండి. లేకపోతే కొంచెం కష్టం కదా, మళ్ళీ కిడ్స్కి ఆకలేసిన ఈ పికింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం దొరకవు కదా. ఫైనల్గా అయితే ఈ స్ట్రాబెర్రీస్ నేను పిక్ చేసుకున్నానండి. ఈ బాస్కెట్ వచ్చేసి నేను మా బాబు ఇద్దరం వచ్చాం కదా, సో పర్ పర్సన్ $8 అండి. $16కి ఈ బాస్కెట్ ఇచ్చారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఈ స్ట్రాబెర్రీస్కి అయితే ఏం మనం పే చేయాల్సిన పని లేదు, ఇవైతే ఫ్రీ. సో మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి ఆ సైజ్ బాస్కెట్ ఇస్తున్నారు, ఇంకా అవైతే ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చాలామంది ఏమో వేగన్ కోసం వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మాకు రాస్బెర్రీస్ పికింగ్ ఉంది. చూసారండి, ఇంకా స్ట్రాబెర్రీస్ ఏమో ఇలా పాదులా చిన్నగా ఉంటే, రాస్బెర్రీస్ ఏమో చెట్లు పొడవుగా ఉన్నాయి. ఇంకా వీటిని ఇలా పడిపోకుండా ఇలా కట్టి కూడా ఉంచారు. అన్నీ చక్కగా లైన్స్ లాగా వేశారు. మనకి ఇంకా మిరప చెట్లు కూడా ఇలానే వేస్తారు కదండి, నాకు అవి గుర్తొచ్చాయి వెంటనే. బట్ బాగుందండి ఇలా పికింగ్. ఇంకా ఫైనల్గా అయితే ఈ రాస్బెర్రీస్ మేము ఎక్కువగా అయితే పిక్ చేసుకోలేదండి, ఎందుకంటే మా వాడి స్ట్రాబెర్రీసే తింటాడు. సో నాకు రాస్బెర్రీస్తో ఎక్కువ పని లేదు కాబట్టి ఇంకా ఎలాగో వచ్చాం కదా, కొన్ని అయితే తీసుకున్నాము, ఎక్స్పీరియన్స్ చేస్తాడు మా వాడని చెప్పేసి కొన్ని పిక్ చేసుకున్నాము. టేస్ట్ అయితే ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇవి పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఆ వేగన్ ఎక్కి మళ్ళీ అక్కడ మేము ఎక్కడికైతే నుంచి అయితే వేగన్ ఎక్కి వచ్చామో సేమ్ వాళ్ళు మనని అదే ప్లేస్లోకి దించుతారు. మాకు టైం అయితే అరౌండ్ ఇప్పుడు 1:30 అయినట్టుంది. కొంచెం ఇప్పుడు క్లౌడీగా ఉంది, బట్ స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఎండ్ ఉంది. ఇదేంటంటే ఈ పికింగ్స్కి వీటికి కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ కల్లా రిటర్న్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి, అంటే ఎండ్ ఎక్కువ ఉండదు కదా. సో మళ్ళీ మేము ఈ పికింగ్ తర్వాత రిటర్న్లో అయితే ఈ యానిమల్ ఫీడ్ చూపించాను కదా మీకు, మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఉంది కదా, దాని దగ్గరికి వచ్చి మా వాడు కొంచెం వీటితో ఆడుకున్నాడు ఒక 5 మినిట్స్. నేను చెప్పాను కదండి యానిమల్కి ఫుడ్ అయితే మనం తీసుకొని వచ్చి ఫీడ్ చేయొచ్చని. సో అవి తలలు మంచిగా బయట పెట్టి ఫుడ్ ఫీడ్ చేయమని అడుగుతున్నాయి. ఇదండి ఫైనల్గా అయితే ఈ స్ట్రాబెర్రీ పికింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. Please subscribe to my mom's YouTube channel.